వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీనివాస్. లాస్ట్ వీక్ నేనైతే త్రివేంద్రం అయితే వెళ్ళాను. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే విజిట్ చేయడం జరిగింది. చాలా మంది ఇక్కడ సీక్రెట్గా ఉన్న 6 డోర్స్ అయితే చెప్పడం జరిగింది, కానీ ఎవ్వరు దాని గురించి ఆ టెంపుల్ యొక్క స్టోరీని అయితే చెప్పలేదు. సో నేను అక్కడ వెళ్ళి డైరెక్ట్గా అన్ని డీటెయిల్గా అయితే తెలుసుకున్నాను. సో ఈ వీడియోలో నేను మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఈ స్టోరీ 8th సెంచరీలో స్టార్ట్ అయింది. నార్త్ కర్ణాటకలోని కాసర్గోడ్ అనే ప్రాంతంలో వెల్వమంగళ స్వామి అనే ఋషి ఉండేవారు. ఈయన విష్ణు భక్తుడు అవ్వడం వల్ల తన జీవితం మొత్తం శ్రీ మహావిష్ణు దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఇలా తపస్సు చేస్తుండగా ఒక అందమైన చిన్న పిల్లవాడు ఋషి ముందు ప్రత్యక్షమవుతాడు. ముఖంలో దైవత్వంతో తన వైపే చూస్తున్న పిల్లవాడిని చూసి ఋషి తనతో ఉండమని కోరాడు. అప్పుడు ఆ పిల్లవాడు, అలాగే, కానీ మీరు ఎప్పుడైతే నా మీద కోపడతారో అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. దానికి ఋషి సరే అంటాడు. అయితే ఒకరోజు ఋషి చాలా పవిత్రంగా చూసుకునే శాలిగ్రామ రాయిని ఈ చిన్న పిల్లవాడు నోట్లో పెట్టుకుని కొరకడానికి ట్రై చేస్తాడు. ఈ శాలిగ్రామ రాయిని ఋషిలో మునులు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. అది చూసి ఋషి కోపంతో గట్టిగా అరిచేస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నువ్వు నా కోసం ఇన్ని రోజులు తపస్సు చేసావు కాబట్టి నీ కోరిక మేరకు వచ్చాను, కానీ నేను ముందే చెప్పాను కదా కోప్పడితే వెళ్ళిపోతా అని. ఇప్పుడు నువ్వు నా మీద కోప్పడ్డావు, అందుకే నేను వెళ్ళిపోతున్నా. ఒకవేళ నువ్వు మళ్ళీ నన్ను చూడాలనుకుంటే అనంతనకాడు ప్రాంతానికి రా అని చెప్పి అడవిలోకి పరిగెడుతూ మాయమైపోయాడు. ఇదంతా చూస్తున్న ఋషికి ఇన్ని రోజులు తనతో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని చాలా బాధపడతాడు. ఎలా అయినా ఈ పిల్లవాడిని వెనక్కి తీసుకురావాలని ఆ పిల్లవాడు చెప్పిన అనంతనకాడు అనే ప్రాంతానికి సౌత్ కర్ణాటక వైపు వెళ్తాడు. ఆ అనంతనకాడు వెళ్ళాక అక్కడ ఆ చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. ఋషి దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ పిల్లవాడు వెనక్కి వెళ్తూ ఒక ఎలుపా ట్రీలోకి కలిసిపోతాడు. అలా కలిసిపోయిన నెక్స్ట్ మినిట్ ఆ చెట్టుని చీల్చుకుంటూ శ్రీ మహావిష్ణువు ఆకాశంలో 12 కిలోమీటర్ల అతిపెద్ద అనంత పద్మనాభ స్వామి రూపంలో దర్శనమిచ్చారు. అది చూసిన ఋషికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇంత పెద్ద రూపంలో పూజలు ఎలా చేయటం, మీరే ఒక మార్గం చూపిమని ఋషి కోరాడు. అప్పుడు విష్ణువు 18 అడుగుల విగ్రహంలోకి మారాడు. ఇలా త్రివేంద్రంలోకి ఎంటర్ అవ్వగానే చూడండి, అక్కడ బిల్డింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి నేను ఉడిపి హోటల్లో అయితే స్టే చేశాను. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. నేనైతే ఇది ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. మీరు కూడా ఇక్కడికి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో మ్యాక్స్ ఏసీ రూమే ప్రిఫర్ చేయండి. నాన్ ఏసీ రూమ్స్ అయితే చాలా తక్కువ రేటింగ్ అండ్ అంత బాగోవని చెప్తున్నారు. ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత మేమైతే టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ లోపల వెళ్ళడానికి మనం టోటల్ 4 సైడ్స్ నుంచి అయితే ఎంటర్ అవ్వచ్చు. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ వైపు నుంచి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మెయిన్ గోపురం ఉంటుంది. ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవాలంటే మనం సపరేట్ డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవ్వాలి. గర్ల్స్ వచ్చేసి శారీలో అండ్ బాయ్స్ వచ్చేసి పంచెలో అయితే రావాలి. మీరు కనుక ఈవినింగ్ 5 o'clock వెళ్తున్నట్లయితే గోపురంలో ఒక్కొక్క ఫ్లోర్ నుంచి సన్సెట్ అయితే మనం చూడొచ్చు. నేనైతే క్యాప్చర్ చేశాను, ఒకసారి చూడండి.
దర్శనం టైమింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఎటువంటి ఫోన్ అయితే ఎలా ఉండదు. లోపల దేవుడు మనకు 3 ద్వారాల నుంచి ఇలా దర్శనమిస్తారు. ఈ టెంపుల్లో ఏవైతే 6 సీక్రెట్ డోర్స్ ఉన్నాయో అవి ఎగ్జాక్ట్గా గర్భగుడికి కిందే ఉన్నాయంట. అండ్ దాని యొక్క ఎంట్రన్స్ అనేది స్వామి పాదాల ఆపోజిట్లో ఉంటుంది. ఆ డోర్ నుంచి కిందకి వెళ్ళినట్లయితే ఆ 6 సీక్రెట్ డోర్స్ అనేవి మనకు కనబడతాయి. కేరళలో ఫుడ్ బాగోదని అంటున్నారు, అదంతా కోకోనట్ ఆయిల్ అది ఇది అని. నాకైతే అలాగేమీ లేదు, చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ ఉడిపి హోటల్లో అయితే ఫుడ్ ట్రై చేశాను, ఫ్రైడ్ రైస్ ఇంకా కొన్ని టిఫిన్స్, అవైతే చాలా బాగున్నాయి. అండ్ పక్కనే ఉన్న సూడా ఇడ్లీ అనే హోటల్లో కూడా ట్రై చేశాను. అండ్ ఇక్కడైతే ప్యూర్ కేరళ ఫుడ్ అయితే దొరుకుతుంది. మీరు కనుక శ్రీను 684 అనే కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే వాళ్ళు ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వరు, సో ట్రై చేయొద్దు. ఇప్పుడు మనం పువ్వార్ వచ్చేసాం. ఇక్కడ బోటింగ్ ఉంటుంది. ఈ బోటింగ్లో మనకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, ఫ్లోటింగ్ కాటేజెస్, గోల్డెన్ శాండ్ బీచ్ అండ్ ఎలిఫెంట్ రాక్ మనకు చూపిస్తారు.
జటాయు ఎర్త్ సెంటర్. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ బోట్ స్టాట్యూ. ఇది ఒక మౌంటైన్ పైన ఉంటుంది. అక్కడికి మనం రోప్ వేలో వెళ్ళొచ్చు. బట్ నేను వెళ్ళిన టైంకి రోప్ వే మెయింటెనెన్స్లో ఉంది. సో అందుకే స్టెప్స్ రూట్ని ఫాలో అయ్యాను.